సినీ జగత్తులో గానగంధర్వుడిగా ఖ్యాతి పొందిన ఎస్పి బాలు దివికెగిన తరువాత పాటల్లో పస తగ్గిందంటే పాడుతా తీయగా స్వరాభిషేకం కార్యక్రమాలు కళ తప్పాయనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. తెలుగు, హిందీ, తమిళ భాషల పాటల్లో ప్రత్యేక ఒరవడిని సృష్టించారు. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనాన్ని వీక్షిద్దాం. శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యంను తెలుగు సంగీత ప్రియులు ముద్దుగా ఎస్పి బాలు అని పిలుచుకుంటారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ తదితర 11 భాషల్లో బాలు సుమారు 40,000కు పైగా పాటలు పాడారు. ఆయన నటుల హావభావాలకు అనుగుణంగా పాటలు పాడటం బాలు ప్రత్యేకత. శంకరాభరణం, సాగర సంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా హిందీలో ఏక్ దుజే కేలియే ఆయన ఆలపించిన గీతాలు దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను మైమరిపించాయి. బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో సంప్రదాయ కుటుంబంలో శ్రీపతి పండితారాజుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. బాలు తండ్రి పేరొందిన హరికథా కళాకారుడు. తండ్రి భక్తిరస నాటకాలు కూడా వేస్తూ ఉండేవారు. 3 కుమారులు, 5 కుమార్తెలు గల పెద్ద కుటుంబంలో బాలసుబ్రహ్మణ్యం 2వ కుమారుడుగా జన్మించారు. ఇంట్లో పండితులు, కవులు భాష, సాహిత్యపరమైన చర్చలు జరుపుతూ ఉంటే విని బాలసుబ్రహ్మణ్యానికి బాల్యం నుంచే భాషపై ఆసక్తి పెరిగింది. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. 5 ఏళ్ల వయసులో తండ్రితో కలిసి భక్త రామదాసు అనే నాటకంలో నటించారు. ప్రాథమిక విద్య నగరిలోని మేనమామ శ్రీనివాసరావు ఇంట్లో ఉంటూ పూర్తి చేశారు. శ్రీకాళహస్తిలోని బోర్డు పాఠశాలలో స్కూల్ ఫైనల్ పూర్తి చేశారు. చదువుతో పాటు ఆటల్లో కూడా ముందుండేవారు. శ్రీకాళహస్తిలో చదివేటప్పుడు జీవి సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు చెంచులక్ష్మి సినిమాలో సుశీల పాడిన పాలకడలిపై శేషతల్పమున అనే పాటను బాలుతో పాడించి రికార్డు చేయించారు. రాధాపతి అనే మరో ఉపాధ్యాయుడు ఈయనకు ఈ ఇల్లు అమ్మబడును, ఆత్మహత్య లాంటి నాటకాల్లో నటింపజేశారు. తర్వాత తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో పియూసీ చదువుతుండగా మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటికలో బాలు స్త్రీ పాత్ర ధరించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బాలు స్వయంగా రాసి స్వరపరిచి పాడిన లలిత గీతానికి బహుమతి లభించింది. తిరుపతిలో పియూసీ పూర్తి చేసుకుని నెల్లూరు వెళ్లిన బాలు అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి ఒక ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేవారు. తర్వాత మద్రాస్ వెళ్లి ఇంజనీరింగ్కి ప్రత్యామ్నాయమైన ఏఎంఐఈ కోర్సులో చేరారు. సాంబమూర్తికి తన కుమారుడు ఇంజనీర్ కావాలని కోరిక. తండ్రి కోరిక మేరకు బాలసుబ్రహ్మణ్యం కూడా చదువుకునే రోజుల్లోనూ, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లోనూ కొన్నేళ్లు మంచి ఇంజనీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీర్గా పనిచేయాలని కలలు కనేవారు. అదే జరిగితే చిత్రసీమ మంచి నేపథ్య గాయకుడిని కోల్పోయేది. 1964లో మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావులు న్యాయ నిర్ణేతలు. అదే పోటీలో ఎస్పి కోదండపాణి బాలు ప్రతిభను గుర్తించి సినిమాల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అలా ఏఎంఐఈ 2వ సంవత్సరంలో ఉండగా బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకునిగా నేపథ్య గాన జీవితం ప్రారంభించారు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్కు కోదండపాణి ఆడియో ల్యాబ్స్ అని అతని పేరే పెట్టుకున్నారు. 1969లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన బాలు తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించారు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేక మంది కళాకారులకు గాత్రదానం చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జమినీ గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్లకి గాత్రదానం బాలు చేశారు. సినిమాల్లోనే కాక టీవీ రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది, స్వరాభిషేకం లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది నూతన గాయని గాయకులను పరిచయం చేశారు. బాలసుబ్రహ్మణ్యంకు కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 29 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్న ప్రజ్ఞాశాలి బాలు. ఇంకా ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2021లో మరణానంతరం కేంద్ర ప్రభుత్వం బాలుకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. 2016 నవంబర్లో గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో బాలుకు సెంటినరీ అవార్డు ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్
ప్రదానం చేశారు. బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. పల్లవి, ఎస్పి చరణ్ కొడుకు ఎస్పి చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి తర్వాత సినీ నిర్మాతగా కూడా మారారు. బాలు సోదరి ఎస్పి శైలజ కూడా సినీ నేపథ్య గాయని. అన్నయ్యతో కలిసి ఈమె పలు చిత్రాల్లో పాటలు పాడారు. నటుడు శుభలేఖ సుధాకర్ ను శైలజ వివాహం చేసుకున్నారు. 2020 ఆగస్టు 5న ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు తనకు కోవిడ్-19 వ్యాధి సోకినట్టు ప్రకటించారు. చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కరోనా తగ్గినప్పటికీ ఇతర శ్వాసకోశ సమస్యలు ఏర్పడి ఆరోగ్యం విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్ సాయంతో చికిత్స కొనసాగించారు. 2020 సెప్టెంబర్ 25న మధ్యాహ్నం 1:04 బాలు తుదిశ్వాస విడిచారు. 2020 సెప్టెంబర్ 26న తిరువళ్లూరు జిల్లాలోని రెడ్ హిల్స్ తామరపాకంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగాయి.